యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందట. ఎనీబడి ఇన్ ద వరల్డ్ whenever they obey God's word, the blessings will come upon them. ఈ లోకంలో ఎవరైనా దేవుని వాక్యానికి వారి విధేయత చూపిన ప్రతిసారి కూడా దేవుని ఆశీర్వాదాలు వారికి కలుగుతాయి. You know, God's angels are looking around. Whoever obeys God, they are going to help them. దేవుని దూతలు చుట్టూ చూస్తూ ఉంటారు. ఎవరైతే దేవునికి లోబడతారో వారిని సహాయం చేస్తారు. How many of you know there is the angels, those who have fear of God? God is protecting all of us with the angels of God. దేవుని యందు భయభక్తులు గల వారి ప్రక్కన దేవుని దూతలు తోడుండి వారిని కాపాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్నాడంటే అతను దేవుని వాక్యానికి ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. ఆ విధేయుడు వాక్యం విన్నాక, ఓ దేవుని వాక్యం ఇలా చెప్తుందా, అయితే నా మనసు మార్చుకుంటాను ప్రభా, ఇన్నాళ్ళు నేను అలా జీవించలేదే, నన్ను క్షమించండి. నా స్నేహితులు, బంధువులు, మిత్రులు ఎవరో చెప్పినట్టుగా, ఆ లోకం చెప్పినట్టుగా నేను జీవించేశాను, తెలియక చేశాను ప్రభా, నన్ను మన్నించు, తెలిసి తెలియక చేసిన దోషంలో మన్నించు నాయన అని యేసయ్య పాదాల మీద పడి ప్రాధాయపడతాడే, ఆ వ్యక్తి భయభక్తి కలిగి ఉన్నాడు వాక్యం పట్ల. ఎప్పుడైతే భయభక్తి కలిగి ఉంటుందో నీ హృదయంలో, ఎప్పుడైతే ఆ భక్తి భయం పుడుతుందో, దేవుని దూతలకు దేవుడు ఆజ్ఞయిస్తాడు, దూతలారా వెళ్ళండి, గో టు మై సన్, గో టు మై డాటర్, వెళ్ళి వారు చేసే పనుల్లో సహాయపడండి, వారు చేస్తున్న కార్యక్రమాలు ఫలించేలా చేయండి, వారి ప్రార్థనలకు జవాబు వచ్చేలా చేయండి. ఆయన రిలీజ్ చేస్తాడు, ఆయన దూతలు పంపిస్తాడట. మన ఇంట్లో 100 మంది పనులు ఉంటే మన పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు, నాన్న నేను స్కూల్కి వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, లేదా పలానా ట్యూషన్కి వెళ్తున్నానంటే మీరు ఏం చేస్తారు? ఒంటరిగా వెళ్ళరారా అంటారా? చెప్పండి, మాట్లాడండి, తెలుగు వచ్చా రాదా? ఏం మాట్లాడింది? ఒంటరిగా పంపించాం. ఏం చేస్తారు? తోడు పంపిస్తారు. అగ్నాన్న ఒక అన్నను పంపిస్తాను, లేకపోతే తోడిచ్చి పంపిస్తాను, తమ్ముడు నువ్వు వెళ్ళు, నా బిడ్డలు జాగ్రత్త తీసుకుని వెళ్ళరా, ఎందుకంటే 100 మంది నీ దగ్గర పనులు ఉన్నారు కాబట్టి మీరిద్దరు వెళ్ళి వాళ్ళు దిగబెట్టరండి, దగ్గరుండి వాళ్ళు ట్యూషన్ అయ్యాక మళ్ళీ తీసుకురండి అంటారా? అనరా? అంటానన్న వారు చేయొద్దండి. ట్యూషన్ అయ్యేదాకా ఎక్కడ ఉండాలి? నువ్వు ఏంటి చెప్పాలి? అక్కడే బయట ఉండు. ట్యూషన్ అయిన తర్వాత ఏం చేయాలి? తీసుకొని రా, ఎందుకంటే నీ దగ్గర పనులు ఉన్నారు. అలాగే పరలోకం నిండా దేవునికి పనులు ఉన్నారట. వేలాది కోటాది కోటి దూతలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పరిచారకులు, దూతలందరూ కూడా దేవుని పరిచారకులు, ది మినిస్టర్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇన్ఫార్మ్ చేస్తావో, ఇన్ఫార్మ్ చేయకుండా బిడ్డ, మీ బాబు పాప మీ దగ్గర 100 మంది కాదు 500 మంది పనివాళ్ళు ఉన్నా, నాన్నకి చెప్పకుండా, అమ్మకి చెప్పకుండా గోడ దూకి పారిపోయాడు అనుకోండి, వాడు ఎంత పనివాడు వెళ్తాడా? సహాయపడతారా? ప్రొటెక్షన్ ఉంటుందా? ఉండదు. చెప్పకుండా పోయిన వాళ్ళ పరిస్థితి అంతే. లాస్ట్కి గాయాలై ఎవరి చేతిలో తన్నులు తగిలి ఇంటికి ఏడుపు మొహంతో వస్తే, ఎందుకురా చెప్పకుండా వెళ్ళావు అంటావా? అనవా? చెప్పి వెళ్ళొచ్చు కదా. ఒక్క మాట నాకు చెప్పుంటే ఈ పరిస్థితి నీకు వచ్చిండేది కాదు, ఈ గతి నీకు పట్టుండేది కాదు. నాకు చెప్పుంటే ఈ గతి నీకు పట్టకుండా నేను కాపాడేవాడిని, పని వాళ్ళని పంపించేవాడిని, వారు సహాయపడి ఉండేవాళ్ళు. దిక్కులేని వాడిగా వారు నిన్ను కొట్టడం ఏంటి, నువ్వు తన్నులు తగిలి ఇంటికి రావడం ఏంటి, గాయాలు పాలవడం ఏంటి? ఆ తండ్రి హృదయం ఎంతో రగులుకుంటుంది. ఆయన మనసుకు వచ్చే మా ఆలోచన ఏంటి, వీడు చెప్పుంటే బాగుండేది కదా, చెప్పకుండా పోయాడు, అందుకే చెప్పు దెబ్బలు తిన్నాడు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా పోతున్నారు. ఇంట్లోని బయలుదేరే ముందు ప్రార్థించు, పనికి వెళ్ళే ముందు ప్రార్థించు. ఏదైనా వస్తువు కొనాలి, ఏదైనా ఒక ఇల్లు స్థలం కొనాలి, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టావు, కష్టపడి సంపాదించావు, అది పోతే మళ్ళీ సంపాదించుకుంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అటువంటిప్పుడు వెంటనే మాట ఇవ్వద్దు. మా ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్పి నేను మాట ఇస్తాను. మా ఇంట్లో పెద్ద ఆయనకి చెప్పిన తర్వాత మాట ఇస్తాను. ఎవరా పెద్ద అయినా? నేను చెప్పను ఆయన పేరు, ఆ పెద్ద ఆయనకి చెప్పుకుంటాం. ఆయన ఓకే అంటేనే మేము ఓకే చేస్తాం. మీ ఇంట్లో ఇద్దరే కదండి భార్య భర్తలు, మీరు ఓకే అంటే అయిపోద్ది కదా. లేదు, మా ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, గట్టిగా చెప్పండి. మా పెద్ద ఆయనకి చెప్పాలి, ఆయన ఒప్పుకుంటేనే అవుతుంది. ఎవరా పెద్ద ఆయన? JESUS, జీసస్. ఆమేన్. మన తండ్రి, మన ప్రభు, మన పెద్దన్న. హల్లెలూయా. చెప్తాం, ప్రభా చాలా తొందర పెడుతున్నాడు, ఇది సరైనదనా, నాకు మేలా, నాకు కీడా, ఇది కొనొచ్చా కొనకూడదా, ఇది దీని కాకపోతే మరొకటి ఇస్తావు నా తండ్రి, నువ్వు ఉన్నావు కదా, ఇది పోతే దీనికన్నా బెటర్ ఇవ్వగలిగిన గొప్ప దేవుడు, ఈ సంబంధం కన్నా మంచి సంబంధాన్ని తీసుకుని రాగల గొప్ప దేవుడు. మరి ఈ ఇంటికన్నా మంచి బెటర్ హౌస్ కొనుక్కోవడానికి సాయం చేస్తావు, ఈ స్థలం కన్నా బెటర్ ప్లేస్ కొనుక్కోవడానికి సాయం చేస్తావు, ఈ ఉద్యోగం కన్నా బెటర్ జాబ్, దీనికన్నా బెటర్ జాబ్ ఇవ్వగల గొప్ప దేవుడు తండ్రి. మేము అనుకున్న దానికన్నా, ఊహించిన వాటికన్నా, అడిగిన వాటికన్నా గొప్ప కార్యములు చేయగల శక్తి గల దేవుడు నా దేవుడు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరు. నాకు నా దేవునికి మధ్యలో ఏ అడ్డున్నా తొలగిపోవాలని ఆశపడిన వారు చేయెత్తగలరా? yes, shall we pray? ప్రార్థన చేసుకుందాం. Look unto God and say, Lord Jesus, I need your help, I need your angels help, Lord. ప్రార్థించండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మేము చేయుచున్న ప్రతి పనిలో కూడా మేము సఫలం అవ్వాలంటే ఖచ్చితంగా మీ సహాయం కావాలి తండ్రి. మా ప్రయత్నంతో పాటు మీ సహాయం,
మీ దూత మా ముందుగా వెళ్టకు మార్గం సరళం చేయండి. ఆనాడు మీ దూతను పంపి వారికి జయమిచ్చినట్టు ఈరోజు ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, జీవితంలో అనేక విషయాల్లో ఫెయిల్ అయిపోతూ ప్రయత్నించినా సఫలము కాక ఎందుకు ఇలా అవుతుందని బాధపడుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం జరుగులాగున ఆయన నీ యందు భయభక్తి కలిగి ఉండడం నేర్పండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.